వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోనే ఇతర శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెప్తున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరం అవసరము ఆర్భాటము లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతారని హిందువుల నమ్మకం. వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, లక్ష్మీ అనుగ్రహం సొంతమని పండితులు చెప్తున్నారు. పూజ ఎలా చేయాలి? వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్యం దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీటని ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెమ్ముకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభసూచకం. అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసము దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చెప్తూ 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడి వేయాలి. అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరన్నము, అరటిపండు అన్నం కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టోత్తరం తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతాదన్నది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెప్తారు. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే పూజించాలి. ముత్తైదువును సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసిన కూడా ఎట్టి పరిస్థితులలోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెప్తే ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపినట్టు అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములు కానీ అమ్మవారికి అభిముఖంగా నిలవాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలని ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకం? శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థము పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్ళకున్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రతినిత్యం. గురుడు ధనకారకుడు, విద్యాకారకుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్టే. జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండడం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన సంతానం కానీ, మంచి దాంపత్యం కానీ, సంపద కానీ వీటన్నిటిని పొందడం కోసము శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు పండితులు. కాబట్టి శనగలను వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది.
స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదునకు పూర్ణాలు శనగతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళం జరగదని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.